నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ. శాసన మండలికి ర్యాలీగా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు. డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణకు వైసీపీ డిమాండ్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేతల ఆందోళన. భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు. కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? 22A నిషేధిత జాబితాపై హరీష్ రావు ఫైర్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ కౌన్సిల్ హాల్లో ఎథిక్స్ కమిటీ, రూల్స్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. కమిటీ సభ్యులుగా దామోదర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, నెల్లికంటి సత్యం ఉన్నారు. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన రూల్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ కమిటీలో తీన్మార్ మల్లన్న, శంకర్ నాయక్, కోటిరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్కా కొమురయ్య, మిరాజ్ రియాజ్ ఉల్ హసన్, నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, బసవరాజ్ సారయ్య సభ్యులుగా ఉన్నారు. సమావేశాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, దేశపతి శ్రీనివాస్, నెల్లికంటి సత్యం తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ కౌన్సిల్ హాల్లో ఎథిక్స్ కమిటీ, రూల్స్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. కమిటీ సభ్యులుగా దామోదర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, నెల్లికంటి సత్యం ఉన్నారు. అలాగే మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన రూల్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ కమిటీలో తీన్మార్ మల్లన్న, శంకర్ నాయక్, కోటిరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్కా కొమురయ్య, మిరాజ్ రియాజ్ ఉల్ హసన్, నెల్లికంటి సత్యం, శ్రీపాల్ రెడ్డి, బసవరాజ్ సారయ్య సభ్యులుగా ఉన్నారు. సమావేశాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, దేశపతి శ్రీనివాస్, నెల్లికంటి సత్యం తదితరులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ కౌన్సిల్ అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో తెలంగాణకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానం పైన, సభ్యులు నడుచుకోవాల్సిన విధానం పైన ఎథిక్స్ కమిటీ మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి ఎథిక్స్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇప్పుడే కౌన్సిల్ హాల్లో ప్రారంభమైంది. ఈ ఎథిక్స్ కమిటీలో కౌన్సిల్లో వ్యవహరించాల్సిన విధానం, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, వాళ్ళు మాట్లాడాల్సిన భాష, గతంలో కౌన్సిల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు వాడిన భాష పైన కూడా అభ్యంతరాల పైన ఎలా వ్యవహరించాలి, నూతనంగా వచ్చిన ఎమ్మెల్సీలు ఎలా వ్యవహరించాలి అనే అనేక అంశాలపైన సభలో, ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే సభలో సభ్యులు వ్యవహరించాల్సిన విధి విధానాలపైన, వాళ్ళ మాట తీరు పైన, ప్రతి అంశం పైన ఈ రోజు ఎథిక్స్ కమిటీ చర్చిస్తుంది. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షునిగా ఉన్నారు. అలానే అన్ని పార్టీల నుంచి, సిపిఐ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం ఉన్నారు, బీజేపీ నుండి అంజిరెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క సభ్యుల్ని, ఆ చట్టసభలో ఏదైతే కౌన్సిల్లో ఉన్న సభ్యుల్ని ఒక్కొక్కరిని తీసుకొని ఒక 5 సభ్యులతో ఎథిక్స్ కమిటీ వేశారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే చట్టసభలో ఏదైతే కౌన్సిల్లో సభ్యులు మాట్లాడుతున్న భాష కావచ్చు, పోడియం దగ్గర స్పీకర్, చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ సభ కొనసాగుతున్న సమయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు పైన కానీ, గతంలో ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా, ఎథిక్స్ విలువలతో కూడిన ఒక ప్రసంగాలు ఉండాలి చట్టసభల్లో,
విలువలతో కూడిన విధానంతో మాట్లాడాలి. అక్కడ చైర్మన్ పోడియం ని గౌరవిస్తూ, చైర్మన్ సీట్ ని గౌరవిస్తూ, అలానే మాట్లాడే విధానం, ఇతరుల పట్ల, తోటి సభ్యుల పట్ల కానీ, మంత్రుల పట్ల కానీ వాళ్ళ మాట్లాడాల్సిన వ్యవహార శైలి, వాళ్ళ భాషా తీరుపైన కూడా ఇలా అనేక అంశాలపైన ఈ ఎథిక్స్ కమిటీ చర్చిస్తుంది. గతంలో చర్చించిన ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, అవమానపరిచేలాగా మాట్లాడిన వ్యాఖ్యలపైన కానీ చర్చిస్తారు. భవిష్యత్తులో కూడా వ్యవహరించాల్సిన విధానాలపైన సభ్యులు, కొత్తగా నూతనంగా వచ్చిన సభ్యులు కావచ్చు, కౌన్సిల్ కు నూతనంగా వచ్చిన సభ్యులు ఎలా ఉండాలి, ఎలా హుందాగా భాష తీరు, వాళ్ళు ఏదైతే ప్రమాణం చేస్తారో చట్టసభల్లో చాలా చట్టబద్ధంగా తమ ఎలాంటి వివాద రహితంగా చాలా పద్ధతిగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తారో దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన విధి విధానాలపైన ఈ రోజు ఎథిక్స్ కమిటీలో చర్చిస్తారు. దీని అనంతరం ఎథిక్స్ కమిటీ తర్వాత ఈ ఎథిక్స్ కమిటీలో మహేష్ కుమార్ గౌడ్, ఈ 5 సభ్యులతో పాటు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌన్సిల్ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ కూడా పాల్గొంటారు. అలానే దీని తదనంతరం రూల్స్ కమిటీ కూడా కొనసాగుతుంది. ముందుగా ఎథిక్స్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. దీని తదనంతరం రూల్స్ కమిటీలో కూడా చట్టసభల్లో ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పైన అవగాహన కల్పిస్తూ ఆ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రూల్స్ కమిటీకి కూడా కౌన్సిల్ చైర్మన్ తో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యుల్ని కూడా అందులో సభ్యులుగా చేరుస్తారు. అది ఒక 10 మంది సభ్యులతో రూల్స్ కమిటీ కూడా ఉంది. ఈ ఎథిక్స్ కమిటీ, రూల్స్ కమిటీ ఈ రోజు కౌన్సిల్ హాల్ సమావేశంలో మాత్రం సమావేశం అయితే ప్రారంభం. థ్యాంక్ యూ శేఖర్. మెగా డిఎస్సీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. డిఎస్సీపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. జగన్ సమాధానం కోసం 2వ రోజు ఎదురు చూస్తున్నాం అంటూ లోకేష్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. హ్యాష్-ట్యాగ్ జత చేస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు. డిఎస్సీపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, జగన్ మాత్రం అసెంబ్లీకి రావట్లేదంటూ ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిఎస్సి వ్యవహారం రచ్చరచ్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సిపై చర్చకు రావాలని జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్ సమాధానం కోసం 2వ రోజు కూడా ఎదురు చూస్తామంటూ కూడా లోకేష్ డిఎస్సి ఫేక్ బై వైసీపీ అంటూ హ్యాష్-ట్యాగ్ పోస్ట్ చేసి ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వ్యవహారం రోజు రోజుకి ఉధృతమవుతున్న నేపథ్యంలో డిఎస్సిపై చర్చకు అసెంబ్లీ వేదికగా రావాలంటూ మంత్రి నారా లోకేష్ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు, మేము 2వ రోజు కూడా ఎదురు చూస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే డిఎస్సి కోసం అసెంబ్లీలో చర్చిస్తున్నాము, దానికి జగన్మోహన్ రెడ్డి రావాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా హ్యాష్-ట్యాగ్ తోటి పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఫేక్ డిఎస్సి అంటున్న దానికి జగన్ సమాధానం చెప్పాలి, జగన్ సమాధానం కోసం 2వ రోజు కూడా మేము ఎదురు చూస్తున్నామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. హ్యాష్-ట్యాగ్ పోస్ట్ చేసినటువంటి లోకేష్ దాంతో మాట్లాడుతున్నాయి కాకుండా మొదటి రోజు మాట్లాడారు, ఈ రోజు కూడా డిఎస్సి వ్యవహారమే ఉంది. రెండోది ఏంటంటే ప్రతి విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్న వైసీపీ తప్పనిసరిగా అసెంబ్లీకి వచ్చి డిఎస్సి పై చర్చకి ఉండాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే లోకేష్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరుతోటి హ్యాష్-ట్యాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తోటి చర్చ దారితీసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మేము అసెంబ్లీలో తప్పనిసరిగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, మేము ఎదురు చూస్తున్నాము, డిఎస్సిపై స్పష్టమైన క్లారిటీ ఇస్తాము, సమాధానం చెబుతామంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీలోకి వైసీపీ వాళ్ళు లేకపోయినా అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. అలానే మండలిలో డిఎస్సిపై తప్పనిసరిగా చర్చ జరగాలంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా చర్చ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ అసెంబ్లీలోను మండలిలోను 2 సార్లు కూడా డిఎస్సి వ్యవహారమే హాట్ టాపిక్ గా మారి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే జగన్ సమాధానం కోసం మేము ఎదురు చూస్తున్నాం రావాలంటూ కూడా హ్యాష్-ట్యాగ్ పోస్ట్ పెట్టిన లోకేష్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, రావాలి అంటున్నటువంటి పోస్ట్ ఉండడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సుమారు 1500 మంది పోలీసుల బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించారు.
నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిద్రలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖానాపురం మండలంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సుమారు 1500 మంది పోలీసుల బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిద్రలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇక విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖానాపురం మండలంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన 7 మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి 15 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 3న ఊడలరేవు తీరం నుంచి బోటులో వెళ్లిన వారు 13న తిరిగి రావాల్సి ఉంది. కొమరగిరి పట్టణానికి చెందిన బోటు యజమాని డ్రైవర్ కోపనాథే రామకృష్ణ వర్మతో పాటు 7 ఉన్నారు. ఫోన్లో స్పందన లేకపోవడంతో ఎలక్షన్ మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇక కోస్ట్ గార్డుకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోటు విశాఖ పారాదీప్ వైపు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావులి. ఈ నెల 3వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా వడలరేవు నుంచి వెళ్లిన మత్స్యకారులు ఇంకా ఎన్నిక రాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. సుమారుగా అంటే ఎప్పుడు వేటకు వెళ్ళినా గానీ 10 నుంచి 15 రోజుల లోపు ఆయన తిరిగి వస్తారు. అయితే బోటు బయలుదేరిన తర్వాత 2 గంటల తర్వాత సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫోన్ చేయకపోయినా గానీ అంటే వీళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. అయితే ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా గత 15 రోజులుగా ఫోన్ చేయకపోవడంతో వాళ్ళకి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందేమో అని చెప్పి విశాఖకు సంబంధించిన నావికాదళం కూడా సమాచారం అందించారు. అక్కడ ఆ బోట్ల యాజమాన్యం కూడా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు కూడా సముద్రంలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. అందువల్ల మేము వేటకు వెళ్ళని పరిస్థితి ఉంది. అందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పామని చెప్పి అక్కడ విశాఖపట్నం బోటు యజమానులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఆ కుటుంబ సభ్యుల్లో ఇంకో ఆందోళన వ్యక్తమవుతా ఉంది. అసలు అంటే ఇంచుమించుగా ప్రతి పడవకి కూడా ఒక డిపిఎస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ బోటు ఎక్కడున్నా కానీ అంటే మొబైల్లో సిగ్నల్ ఎలా దొరుకుతుందో అలాగే బోటు కూడా ఎక్కడ ఉందో ఆచూకీ తెలుసుకునేందుకు ఒక జిపిఎస్ సిస్టమ్, ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ బోటుకి ఆ జిపిఎస్ సిస్టమ్ లేకపోవడంతో ప్రస్తుతం ఆ బోట్ ఎక్కడుందనేది ఇంకా ఆచూకీ లభ్యం కాదు. మరోవైపు ఒకవేళ తీరం దాటి కానీ అంటే మన కోనసీమ జిల్లా వడలరేవు తీరానికి ఒకవైపు శ్రీలంక ఉంది, మరోవైపు బంగ్లాదేశ్ ఉంది. ఒకవేళ తీరం దాటి ఇతర దేశాల నదీ జలాల్లో ప్రవేశిస్తే కనుక ఆ దేశం యొక్క మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మన ఏపీ పోలీసులు కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, శ్రీలంక 2 దేశాల ప్రజాప్రతినిధులతో కూడా అక్కడ రాయబారి వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతుంది. పొరపాటున మా ఆంధ్రాకు చెందిన జాలర్లు పొరపాటున మీ జలాల్లోకి ప్రవేశిస్తే కనుక వారిని వెంటనే మళ్ళీ తిరిగి భారత్ అప్పచెప్పాలి, అలాగే తూర్పుగోదావరి కోనసీమ జిల్లాకు అప్పగించాలి. ఈ రకంగా అక్కడ అధికార యంత్రాంగంతో చర్చలు జరుగుతున్నట్లు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఏది ఏమైనా కానీ ఇన్ని రోజులుగా రాకపోవడం ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవేళ దీని గురించి అవసరమైతే అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ అధికార యంత్రాంగానికి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ మహేష్ ఇద్దరు కూడా మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు తమ శాశ్వత కృషి చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. రౌళి, థ్యాంక్ యూ రాజేష్. సోమవారం పొద్దున్న 6 రోజులు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్నీ వేసుకుంటే సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారు. అంతేనండి.
ఎన్ని రోజులకి వస్తారు లోపలికి వెళ్ళి? వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి? ఎప్పుడు వెళ్తారు? ఎంతమంది వెళ్ళారు? 20 మంది వెళ్ళారు. ఎవరెవరు? మా ఊరు సీనన్న కుర్రాడు ఒకరండి, శాంతన్న కుర్రాడు ఒకరండి, తర్వాత మావయ్యండి, బోటు అంటారండి. బయట వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ తప్ప కుర్రాళ్ళు ఇద్దరండి. నువ్వు చెప్తావు ఏం జరిగింది? మనము సోమవారం 3వ తారీఖు నుండి అట్లేరండి. మొత్తం 8 మంది కాకినాడలో ఇద్దరు, మా ఊళ్ళో 3 4 ఉంటారండి. ఇది వారం అవుతుంది, ఇంకా రాలేదు బయట. ఇవాళ 17వ తారీఖు, ఈ ఆలకాలు వెళ్ళి 12వ రోజు, 14 రోజులు అయింది. ఇప్పటికి ఏమి తెలియదండి, ఉన్నారో లేదు తెలియదు. మీ బోట్లుగా ఇవ్వలేదా? మన జీపీఎస్ ఇచ్చారు నీకు. నా పేరు సుబ్బారెడ్డి అండి. ఏపీ శాసన మండలి సమావేశాల్లో డిఎస్సీ వేడి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు, సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తొలుత డిఎస్సీపై చర్చించి ఆ తర్వాత ఇతర అంశాలపై చర్చిద్దామని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయనకు అంతే ఘాటుగా జవాబిచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. ఎవరి వెర్షన్ ఏంటో చూడండి. నిన్నటి నుంచి ఒకే అంశం మీద, డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు, అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే వెనకంజీ వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. ఏం దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప, రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా, ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా, అక్కడ ప్రజలు కాదా, అక్కడ చర్చించిన ప్రజలు కాదా, అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం కూడా మంత్రిగా ఉన్నాడు, మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా అవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి. డిఎస్సీపై చర్చకు లోకేష్ సవాలు చేస్తూ తాము స్పందించామని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. చర్చకు సమవుచ్చి రావాలని లోకేష్ సిద్ధంగా ఉంటే తాను చర్చకు వస్తానని చెప్పారు.
టైం, డేట్, ప్లేస్ ఫిక్స్ చేయమన్నా స్పందించడం లేదని విమర్శించారు. డిఎస్సీపై చంద్రబాబు చర్చకు వస్తే జగన్ కూడా చర్చకు వస్తారని పేర్ని నాని అన్నారు. ఇక టీచర్ల ఉద్యోగాల భర్తీలో తప్పులు జరిగాయని ఆరోపించారు. పరీక్ష పేపర్ తయారీ, పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఉద్యోగాల ప్రక్రియలో అన్ని ఒకరి చేతుల్లోనే ఉండేలా నిర్వహించారని విమర్శించారు. సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా సరే ఎస్సీఆర్టీకి, డిఎస్సికి లేదా ఎగ్జామినేషన్స్కి అందరూ ఒకడే ఉంటాడా? అన్నీ ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ డిఎస్సి ఎంత దిక్కుమాలిన డిఎస్సి అంటే, నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ డిఎస్సి పరీక్ష పేపరు ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే దిద్దుతాడు, ఉద్యోగాలు కూడా అతనే పిలుస్తాడు. ఇది ఇంత డొల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అంటే తప్పులు కప్పిపుచ్చుకుంటాకి అన్ని చేతుల్లో అన్ని పాత్రలో వాళ్ళే పోషిస్తారు, పైన కింద అన్ని చోట్ల. ఎక్కడ చెక్స్ అండ్ క్రాస్ చెక్స్ కూడా ఎక్కడ ఉండవు. మీద ఆయన కర్నూలులో తమిళనాడు తరహాలో అన్ని రాష్ట్రాల్లో అవినీతి రహిత పాలన రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి చివరి రోజుల్లో ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుత ముఖ్యమంత్రులు అందుకు భిన్నంగా ఉన్నారని చింతామోహన్ విమర్శించారు. తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో అవినీతి నిర్మూలిస్తానని హామీ ఇచ్చారని, 100 రోజుల్లోనే అవినీతిని నిర్మూలించారని చింతామోహన్ కొనియాడారు. ఓబీసీలు, కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒకప్పుడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, 100 కోట్లకు ఎదిగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎన్ని పరిశ్రమలు మీరు పెట్టారు, ఎంత వ్యాపారం చేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 100 కోట్లు? మరి వీళ్ళకి 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? విజయభాస్కర్ రెడ్డి గారికి అపోలో ఆసుపత్రి బిల్లు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక ఒకవైపు ఉంటే, ఈ 2 కుటుంబాలకి ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చాయి 30 సంవత్సరాల్లో. వాళ్ళు జవాబులు చెప్పక తప్పదు. ఇది మౌనంగా ఉంటున్నారు. నేను అడుగుతున్నాను వాళ్ళని సూటిగా జవాబు చెప్పమని. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జవాబు చెప్పమంటున్నా. మేము సైకా గమ్మగా ఉంటామంటే నేను ప్రతి ఊరికి వెళ్ళి చెప్తా, మీరు జవాబులు రండి. ఎక్కడిది డబ్బు? విజయభాస్కర్ రెడ్డికి లేని డబ్బు నీకు ఎలా వచ్చింది? ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి. చెప్పాల్సిన అవసరం. దేశ పబ్లిక్ అకౌంటబిలిటీ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. మరి అవినీతి పక్కనే విజయ్ అవినీతి ఉండదు అన్నాడు, అవినీతి లేదు అక్కడ, ఈ సంవత్సరాలు బారేశాడు. ఇది వాస్తవం, నేను గమనిస్తా ఉన్నాను. ఒక కన్ను అక్కడ పెట్టి కనీసం ఆర్టీఓ అడిగాడట, ఒక లారీ వాడాడు, రైట్ ఇలా 500 అంటే 500 అన్నదాన్ని వాడు వీడియో చేసి, ఆడియోనో వీడియోనో చేసి విజయ్కి పంపిస్తే ఆ ఆర్టీఓను సస్పెండ్ చేశారు. ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు నయా పైసలు అడగలేకపోతున్నారు. మరి తమిళనాడు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ మామూళ్ళు ఉన్నాయండి, ఆ మామూళ్ళు కూడా ఆపేసి బడ్జెట్ లోనే మామూళ్ళు ఇస్తున్నాడు. మీకు ఎక్స్పెండిచర్ ఉంటే నేను రాష్ట్ర బడ్జెట్ లో నుంచి ఇస్తానని చెప్పి పోలీస్ శాఖలో కానీ, మరి ఆర్టీఓలు, రవాణా శాఖలో కానీ అన్ని శాఖల్లో ఆపడం. రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యం. అక్కడ ప్రతి చదరపు అడుగుకి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితం ప్రభుత్వంలో, గత 20, 30, 40. విశాఖపట్నంలోని షీలానగర్ జంక్షన్ వద్ద మట్టి కుప్పలో గుర్తు తెలియని మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా డంపర్ లారీలు మట్టి వేస్తుండగా మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ గాజువాక శీలానగర్ లో మట్టి కుప్పలోని 2 మృతదేహాలు కనిపించడం చాలా కలకలం రేపుతుంది. అంటే ఈ శీలానగర్ జంక్షన్ నుంచి పోర్ట్ రోడ్డుకి వెళ్లే దారిలోని డంపింగ్ యార్డ్ లో నిన్న అర్ధరాత్రి లారీలతో మట్టి తీసుకొచ్చి అక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ అన్లోడింగ్ సమయంలోనే ఈ 2 గుర్తు తెలియని మృతదేహాలు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. అయితే డంపర్ లారీలు మట్టి వేస్తుండగా ఈ కుప్పలోని సడన్ గా సవాలు కనిపించడంతో వాళ్ళందరూ ఒక్క నిమిషానికి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ డెడ్ బాడీలు పూర్తిగా డీకంపోజ్ అయిపోయి మృతదేహాలు అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి వాటితో పాటు ఆ మట్టిలోని తలగాళ్ళు బంతులు కూడా లభ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ డెబ్రీస్ వేరే చోట తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అయితే ఇది ఎలా జరిగింది, ఏంటి అసలు ఇవి అని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అంటే సడన్ గా గాజువాకలోని ఈ శీలానగర్ లో ఈ విధంగా జరగడం స్థానికులు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు ఈ డెడ్ బాడీ కూడా అసలు ఆనవాళ్ళు కూడా దొరకడం బాగా డీకంపోజింగ్ అయిపోయింది. అసలు ఇది మటరా లేకపోతే ఏం జరిగిందనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. విశాఖపట్నం సిటీ కమిషనరేట్ పరిధిలో గాజువాక ప్రాంతంలో ఈరోజు ఉదయం మానవ అవశేషాలు శవాల రూపంలో ఎవరు కనిపిస్తున్నాయని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము పోలీస్ బృందాలు వచ్చి ఇక్కడ వెరిఫై చేసిన క్రమంలో ఇక్కడ శీలానగర్ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సబ్-వరం టు శీలానగర్ మీదుగా పోర్టుకి గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ పనులు అనేది ఆ పక్కన దూరంగా జరుగుతున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళడం కోసం రోడ్డు కట్ చేసి లోపల వే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో సైమల్టేనియస్గా నగరంలో ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ ఏమైనా డెబ్రిస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం అబాండెడ్గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి డంప్ చేయడం ఆనవాయితీగా ఇక్కడ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరో ఒక గుర్తులేని వ్యక్తి వాళ్ళు చెప్తున్న ప్రకారం నైట్ 2 వరకు ఇక్కడ కాంట్రాక్ట్ పనిచేస్తున్న వాళ్ళు మెలకుగానే ఉన్నారు. 2 నుంచి 3:30 మధ్యలో వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో గుర్తులేని వెహికల్ ఒక లోపలికి వచ్చి ఒక మెటీరియల్ ఇక్కడ డంప్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ మెటీరియల్లో మనం పరిగణించి చూసినప్పటికీ ఒక లోడ్కి సంబంధించి ఎక్కడి నుంచో ఒకటి తీసుకుని అయితే మట్టి తేవడం జరిగింది. దాంట్లోన ఈ శ్మశానానికి సంబంధించి మెటీరియల్ కనిపిస్తున్నాయి. అలాగే ఒక మనిషిని తీసుకెళ్లేటప్పుడు కాడే దాని మీద శవం ఉంటుంది. వైట్ కలర్ క్లాతులు కానీ లేకపోతే పైన వేసిన పూలదండలు, ఆ చుట్టూ ఉన్న చెక్కలు, ఈ అవశేషాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంత్యక్రియలు జరిగేటప్పుడు చేసిన ప్రతి మెటీరియల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి దాంతోపాటు 2 శవాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఓల్డ్ ఎప్పుడో చనిపోయిన శవాలు బాగా మమిఫికేషన్ అయిపోయి అక్కడ పక్కన ఉంది. ఒక మేలు ఒక ఫీమేల్ సంబంధించి ఒక హాఫ్ పార్ట్ కొంత ఈ ప్రొక్లేనర్ తవ్వడం వల్ల దాన్ని 2గా విడిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు చిన్న చిన్న పూరీలు, పాత రోజుల్లో ఉన్నటువంటి ఎముకలు పూరీలు కూడాను అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా దాటితో పాటు చుట్టూ ఉన్న పరికరాలను చూసినట్లయితే పూలదండలు, మెటీరియల్, మనిషి చనిపోయిన ఉపయోగించే ఈ తలగడ కింద పరుపు కింద వాడే బొంతల టైపులు తలగడలు అన్నీ కూడా అక్కడ వేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇదంతా అక్కడ దగ్గరలో ఏదో ఒక శ్మశాన వాటికి నుంచి మిడ్ నైట్లో తీసుకురావడం వల్ల చీకట్లో అటు చూసుకోకుండా మట్టి అనుకొని తవ్వి తీసుకొచ్చి ఇక్కడ వేసినట్లు మనకి తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ శవాలు నేను చూసుకోక మార్నింగ్ లేచి అక్కడ బాడీ ప్లేస్ చూసినప్పుడు శవాలుగా కనిపిస్తుంది. ఇది ప్రెస్లోకి వెళ్ళేటప్పుడు 2 శవాలు 3 శవాలు అని అన్నెసరీగా అపోహలు, వదంతులు బయటికి వెళ్లకుండా ఉండడం కోసం మీడియా వారిని ఇక్కడ ప్రత్యేకంగా చూపించడం. ఈరోజు విశాఖపట్నం సిటీ కమిషనరేట్ పరిధిలో గాజువాక ప్రాంతంలో ఈరోజు ఉదయం నిషేధిత జాబితా అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను 22A ఎందుకు పెట్టిందని, ఎవరు పెట్టమన్నారని ఆయన నిలదీశారు. 60 ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారని హరీష్ రావు ఆరోపించారు. రాత్రికి రాత్రే కాలనీలు, లేఅవుట్లు, HFDA విక్రయించిన భూములు, ప్రభుత్వం వేలంలో అమ్మిన భూములను 22A పెడితే ప్రజల పరిస్థితి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు.
ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.